హల్లెలూయా! దేవునికి స్తోత్రము. మరి నా జీవితంలో రీసెంట్‌గా ఒక 2, 3 రోజుల క్రితం జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన గురించి మీతోటి పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి నేను, మా వైఫ్ శైలజ మొన్న హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది ఒకరోజు. దాదాపు గురువారం అనుకుంటా. గురు మ మంగళవారం అనుకుంటా. హాస్పిటల్‌కు చెకప్ కోసం వెళ్ళగానే అది మెటర్నిటీ హాస్పిటలు. అక్కడికే వచ్చే నెల 10వ తారీఖు కాన్పు కోసం ఉన్నటువంటి ఒక సిస్టరు, వాళ్ళతో పాటు ఒక పెద్దావిడ సుమారుగా ఒక 50 సంవత్సరాలుంటాయి. పెద్దావిడ హాస్పిటల్‌కు రావడం జరిగింది. జనరల్ చెకప్‌లో భాగంగా శైలజ మా వైఫు పడుకోగానే డాక్టర్ రూమ్‌లోనే 2 చైర్‌లు ఎదురుగా ఖాళీగున్నాయి. ఆ చైర్ పక్కన ఒక బెడ్ ఉండగానే దాంట్లోనే కూర్చున్నటువంటి ఇద్దరు, ఆ ముసలామె వెంటనే కవర్‌లో ఉన్నటువంటి ఫోను దొంగిలించడం జరిగింది. దాని వెనక ఫోను, దాని వెనక ఒక 70,000 మేమే ఒకరిని అప్పుగా తీసుకొచ్చి కొంత వాడుకుందామని, మళ్ళీ వాళ్ళకి అప్పు తిరిగి కట్టాలని ఎమర్జెన్సీ కోసం అని ఒక క్రెడిట్ కార్డ్ అడిగితే ఇస్తే దాన్ని పెట్టుకొని, అదే రోజు మా వద్ద డబ్బులు లేకున్నా గూడా మేము హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే కార్డు ఫోను వెనకాల ఉంది. ఆ ఫోనును ఒక 2, 3 సెకన్ల వ్యవధిలో ఆమె దొంగిలించడం జరిగింది. ఆ ముసలావిడ, ఆ 50 ఏళ్లున్నావిడ, ఆ కడుపుతో ఉన్న పక్కన వాళ్ళ అత్తయ్య గారంట. మరి ఆవిడ వెంటనే తీసుకోగానే మేము రిసెప్షన్‌లోకెళ్ళి డబ్బులు కడదాము, ఇంజెక్షను, మెడిసిను, ఆ ఓపీ డబ్బులు కడదామని ఫోను చూసేసరికి ఫోను లేదు, కార్డ్ లేదు. ఫోను వెనక కార్డ్ ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. మరి వెంటనే మేము వెతకగా ఆ ముసలావిడ ఆమె ఆల్రెడీ పారిపోయి ఆ ఫోను అక్కడ ఇచ్చేసొచ్చి మళ్ళా యథావిధిగా ఉన్నటువంటి రిసెప్షన్‌లో కూర్చుంది మా పక్కనే. ఆమె కవర్ ఎతకగా ఏం దొరకలేదు. వెంటనే సీసీ కెమెరాలు చెక్ చేసినాం. దేవునికి స్తోత్రం. సీసీ కెమెరాలు చెక్ చేయగానే దేవుడు ఎట్లా అంటే చూపిచ్చిండు ఒక దారిని. ఈవిడే దొంగ అన్నట్టుగా నాకు కనిపించినట్టుగా అనుమానం రాగానే వెంటనే పోలీసులకు ఫోను చేయగానే పోలీసులు హాస్పిటల్‌కి ఆమె వెళ్ళిన తర్వాత కూడా అదే కడుపుతో ఉన్న పాప వాళ్ళ అత్తగారొచ్చి కూడా మేమెందుకు తీస్తాం, ఏంది మేము తీయలేదని దాదాపు 1 గంటలకి ఇది జరిగితే 6 గంటల వరకు ఆ ముసలామె అసలు పోలీసులతోటి కూడా, క్రైమ్ పోలీసుల దగ్గర కూడా ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. మరి చివరగా నేను మనసులో ఒకటే అనుకున్న, దేవా డబ్బులు లేని సందర్భంలో ఇట్లాంటి పరిస్థితి జరుగుతుందేంది దేవా, నీ జ్ఞానము మాపైన, నీ ఆత్మను మాపైన కుమ్మరించి దేవా జరిగేటట్టుగా చేయదేవా. ఎందుకంటే ఉన్న పలంగా ఫోన్ పోవడం, ఫోన్ వెనకాల కార్డు, దాదాపు నేను అప్పుగా అడుక్కొచ్చినటువంటి కార్డు వాళ్ళు 80,000, 70,000 క్యాష్, ఏదో మా అప్పు కోసం ఒక 10,000, 20,000 అడిగితే వాళ్ళ కార్డు మొత్తం కూడగొడితే అదే ఆ అవమానం అంతా భరించలేను దేవా అని చెప్పి మనసులో ఎంతో బాధపడి తిరిగి మళ్ళీ అయినా కూడా దేవుడు ఉన్నాడని చెప్పి హాస్పిటల్‌కి వెళ్ళి ఇద్దరు పోలీసులు నేను సీసీ కెమెరా చెక్ చేసేలోపు దేవుడు మనసు కలిగజేసిండు ఆమెకు. ఆ ముసలావిడ ఒప్పుకుందట పోలీస్ స్టేషన్‌లో నేనే దొంగతనం చేశానని ఒప్పుకొని ఇమ్మీడియేట్‌గా ఒప్పుకోగానే అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి మరలా పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఫోన్ దేపో అని చెప్పి పంపియగానే ఫోన్ తెచ్చింది. కానీ ఆ ఫోన్ దొంగిలించినప్పుడు స్పీడ్‌గా ఓ 3 నిమిషాల పాటు ఫోన్ దొంగిలించినప్పుడు 3 నిమిషాల పాటు ఒక 100 మీటర్ల దూరం హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళింది. దేవుని స్తోత్రం. వెళ్ళి వెంటనే ఒకడు ఫోన్ ఎవరి దగ్గర పెట్టిందో మరి దాచిపెట్టి వచ్చింది. ఫోను సాయంత్రం 6 గంటలకు ఇచ్చిన తర్వాత సిమ్ములు 2 సిమ్ కార్డ్‌లో సిమ్ పెట్టే ట్రేను మొత్తం విరిచేసి ఎక్కడనో పడేసిందట. దేవుని స్తోత్రం. నేను టెన్షన్‌తోటి ఆ ఫోన్ తీయగానే ఇమ్మీడియేట్‌గా ఏమంటే కార్డ్ వెనక ఉన్న కార్డ్ చూడగానే కార్డు దేవుని దయ వల్ల కార్డు ఉన్న స్థలంలోనే ఫోన్ వెనకనే ఉంది. దేవునికి స్తోత్రం. మరి సీసీ కెమెరాలు చెక్ చేసేటప్పుడు కూడా గంట సేపు దాదాపు నేనొక్కడినే 40 నిమిషాల పాటు కూర్చొని సీసీ కెమెరాలు చెక్ చేసినప్పుడు దేవుని శక్తి, కేవలం దేవుని యొక్క ఇచ్చినటువంటి తెలివి ద్వారా ఆమె దొంగతనం చేసిందన్నది నేను గ్రహించిన. పోలీసులు రాగానే పోలీసులకు కూడా నేను చెప్పడం జరిగింది. పోలీసులు కూడా క్వెషన్ వేసిర్రు. అరే ఆమె అని ఎట్లా చెప్తున్నావు, తనే తీసిందని ఎట్లా చెప్తున్నావు, ఆమె తీసినప్పుడు కవర్‌లో గానీ డాక్టర్ రూమ్‌లో గానీ సీసీ కెమెరా లేవు కదా, లేడీస్ పడుకుంటారు బెడ్ పైన కాబట్టి చెకప్‌లు చేస్తారు కాబట్టి ఆ రూమ్‌లో లేదు కదా, నీ ఫోన్ పోయింది అదే రూమ్‌లో, ఆ రూమ్‌లో సీసీ కెమెరాలు లేవు, మరి ఈమె అని ఎలా చెప్పగలుగుతున్నావు
అని పోలీసులు అన్నప్పుడు, కేవలం దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడిచ్చినటువంటి ఆ తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి కేవలం శక్తి, ఆ జ్ఞాపకము, ఆ జ్ఞానము, ఆ ఆత్మ బలం చేతనే కేవలం ఆమె ఆ దొంగతనం చేసిందన్నది పోలీసుల కంటే ముందే పసిగట్టగలిగాను. దేవుని స్తోత్రం. పసిగట్టగలిగాను కాబట్టి పోలీసులు కూడా కొంచెం షాక్ అయ్యి బాగా కనిపెట్టారు. మేము రాకముందుకే మీరు సీసీ కెమెరాలన్నీ చెక్ చేసి కనిపెట్టారు కాబట్టి మీ వస్తువు మీకే ఆ జ్ఞానం ఇచ్చిండు మరి అని చెప్పి ఆయనే కూడా అనడం జరిగింది. అన్నగారు కూడా అప్పుడు అదే సందర్భంలో అంతకంటే ముందు రోజు కానీ ఆ రోజు కానీ అన్న అని బాధను పంచుకోవడం జరిగింది. మరి అన్నగారి ప్రేయర్స్ కూడా ప్రతి చోట మమ్మల్ని వెన్నంటే ఉంటున్నాయి. అన్నగారు చేసేటటువంటి ప్రార్థన, అన్నగారు చేసేటువంటి వాక్యం, ఆ పవర్ ఏదో శక్తిగా మా వెంట, మా అన్నగారి నోటి మాటల వల్ల అదంతా జరుగుతుందని నేను పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు ఆకాశం ముందు, భూమి అందు ప్రతి చోట ఉన్నాడు, కానీ దేవుని మాటలు మనకు అన్నగారు వాళ్ళ నోటి ద్వారా అంత పవర్ఫుల్ గా మాలో నాటుకపోయి చర్చి కూడా ఎంత వేదన పడుతున్నాం. మా చర్చి విషయంలో కూడా వేదన పడుతూ అసలు కొంతమంది వస్తున్నప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా కదలాలంటే ఎంతో ప్రాధేయపడుతున్నాం. కానీ మా వచ్చే కొంతమంది మనసులో, వాళ్ళ జీవితాలలో కూడా ఎంతో చక్కని వాక్యం గాని, పోయిన వస్తువులు గాని, జరిగినటువంటి నష్టాన్ని గాని, జరిగినటువంటి వాక్కు గాని, నోటి మాటతో ఒక మాట అన్నాడు, పని జరుగుతుంది డిసెంబర్ లోపు అన్నాడు, అది కూడా మీతో త్వరలో పంచుకుంటాను. మీ అందరు కూడా నా మనసులో మాట సాక్ష్యంగా చెప్తున్నాను. కేవలం ఈ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో దేవుడు ఇచ్చినటువంటి శక్తి, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము, అన్నగారు మా పట్ల కలిగించినటువంటి దేవుని ద్వారా మాట్లాడిన మాటలు కావచ్చు, మీకు ఇది ఎక్కడ కూడా నష్టం జరగదు, మీకు ఎక్కడ కూడా పోయినా మళ్ళీ తిరిగి పొందుకుంటారని చెప్పిన వాక్యం మరలా నెరవేరిందని చెప్పి నేను చెప్పడానికి మీ అందరి ముందు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించినతను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కటి కార్యం దేవుడు కుటుంబం పట్ల ఎంతో నమ్మకంగా ఉన్న తమ్ముడు, వివాహం కాన్నించి కాక ముందు నుంచి ఎంతో నమ్మకంగా ఉంటూ ఫేస్బుక్ లో పరిచయమై అలాగని కంటిన్యూ అవుతూ మరి ఒక సంఘ సభ్యుడు, మొదటి సభ్యుడు తమ్ముడే. మరి నిజంగా ఒక కుటుంబం, ఆ కుటుంబం కూడా ఈ మధ్య కాలంలో రావటం లేదు. అయినా కానీ ఏ రోజు కూడా విడిచిపెట్టకుండా మరి కంటిన్యూటీగా ఆరాధన, పాటలు, దేవుని యొక్క వాక్యం వింటూ భక్తితో తన కుటుంబాన్ని నడుపుకుంటూ ముందుకు సాగుతున్న కుటుంబం నిజంగా అనేకమైన మేలు పొందుతున్నారు. అనేక కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ప్రతి పలకబడిన ప్రతి ప్రవచన వాగ్దానం వారి పట్ల నెరవేర్చడం నిజంగా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అంతేకాదు వీరందరూ కూడా ప్రార్థిస్తున్నారు, కుటుంబాన్ని విడిచిపెట్టకుండా కన్నీరు కార్చి ఈ శైలజ సిస్టర్ కొరకు, బ్రదర్ గారి కొరకు, ఇంటి కొరకు వారికి జరగాలవలసిన విషయాలు ఏవైతే కావాలో వాటిని ప్రతిరోజు కూడా మనం ఎత్తిపడుతున్నాం. మార్నింగ్ వాటన్నిటిని ప్రభు విని అద్భుత కార్యాల కుటుంబంలో జరిగించడం చాలా సంతోషం. నిజంగా నష్టపోకుండా దేవుడు ఒక కార్యాన్ని ఆ కుటుంబంలో, ఏదైతే సెల్, ఆ తర్వాత అలాగే కార్డు, క్రెడిట్ కార్డు, ఏ కార్డో తెలియదు కానీ తిరిగి దొరకటం చాలా అద్భుతమైన కార్యం. మరి మరి జీవితంలో చేస్తున్న వెన్నంటుండి నిజంగానే చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవుని మనస్ఫూర్తిగా నేను కూడా స్తుతిస్తున్నాను. ఆ కుటుంబాన్ని ఇంకా నిండారులుగా ప్రతి వాగ్దానం దేవుడు నెరవేర్చి సంపూర్ణమైన బలమైన మంచి కార్యం ఆ కుటుంబంలో జరిగించి దీవించి ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ.